హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్నా అండ్ మీ. ఈరోజు అండి మా ఏరియాలో వెడ్నెస్డే మార్కెట్ పెడుతూ ఉంటారు. అంటే మా పాత ఇంటి దగ్గర అనమాట. ఇప్పుడు షిఫ్ట్ అయిన ప్లేస్లో అయితే ఫ్రైడే మార్కెట్ అనమాట మాకు పెట్టేది. సో మమ్మీ ఎందుకో అదే అలవాటు అయిపోయి ఆ జోన్లో కొంటేనే ఆవిడకి తృప్తి. అండ్ ప్రతిరోజు ఒక కామన్ గొడవ అవుతూ ఉంటుందండి నాకు ఆవిడకి. అదేంటి అనుకున్నారు, నేనేమో జెప్టోలో తెప్పిస్తూ ఉంటాను, ఫ్రెష్గా వచ్చేస్తాయిలే అంటే చాలా తక్కువ అండి వెజ్జెస్. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్జే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అయినా సరే కొన్ని టొమాటోలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆకుకూరలు ఇలాంటివి స్పెసిఫిక్గా చూసి కొనుక్కోవడం ఆవిడకి ఇష్టం అనమాట. సో ఇవాళ కూడా అమ్మ రేపు తెప్పిస్తాలేమ్మా అంటే, నువ్వు రాకపోతే నేను ఆటోలో వెళ్ళైనా సరే కొనుక్కుంటాను అని శబ్దం బట్టి మరీ వచ్చేసిందండి. ఇప్పుడు కార్ కూడా ఒక 2 నిమిషాలు ఆగు పార్క్ చేస్తున్నానంటే వెళ్ళిపోయింది. ఏదో కూరగాయలంటే పిచ్చి అనమాట. సరే ఇప్పుడు వెళ్తున్నానండి. ఆవిడ ఏమేమి కొంటారు ఏంటి నాతో పాటు మీరు కూడా చూసేయండి. అదే ఇవాళ బ్లాగ్ అన్నట్టు. ఏమండో ఈ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఫామ్లో వచ్చేస్తాయి. అండ్ వీడియో జెన్యూన్గా మీకు నచ్చితే మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకెందుకండి లేటు, వెళ్దాం పదండి. లేకపోతే చక్కచక్క కొనేసేసి ఎదురొచ్చేస్తుంది మనకి. ఇవి నాటు టమాటాలేనా? నాటి కాదు, చూడమ్మా ఇది తీసుకెళ్ళి. కానీ ఎలా ఉంటాయి నాటు అంటే? ఎలా ఇట్లా ఉంటుంది షేప్ రౌండ్, కానీ ఇదిగో ఇది ఇట్లా ఉంటుంది. నాటు టమాటా అంటే అవును అవును, ఇది అలాగే ఉంది కదా, మా చిన్నప్పుడు కాయలాగా ఇలా పువ్వులాగా ఉండాలి ఆ షేప్. అదేమో ఎగ్ లాగా ఉంటుంది, కోడిగుడ్డు లాగా ఉండదు కదా. అవును. అబ్బా ఉసిరికాయలు భలే ఉన్నాయి ఫ్రెష్గా. ఓ తీసేసుకున్నావా? ఉసిరికాయలు కొనేసిందండి ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. అమ్మ ఒకటి చెప్పనా, చిన్న టమాటా తినేసి చూడు తెలుస్తుంది. కేజీ ఇచ్చే అమ్మ. చిక్కుడుకాయలు బాగున్నట్టున్నాయిగా అమ్మ. పండు మిర్చి కూడా అక్కడ బాగుంది రెడ్గా. వద్దు అమ్మ, నేను తిన్నాను. ఊరికే సరదా కన్నా తిని చూడాలి. మా మమ్మీ మా ఇంటి దగ్గర ఫ్రైడే మార్కెట్ పెడతారు, థర్స్డే మార్కెట్ పెడతారు. అయినా కూడా ఇక్కడికే వస్తుంది వెడ్నెస్డేనే అని చెప్పి. ఇదమ్మా ఓకే. ఇంత గాలి వస్తుంది. టమాటా 25, 65. మూడో 2 తీసుకుంటా. 4 కేజీలు తీసుకుంటా. 4 కేజీలు కావాలమ్మా, తెప్పించు తీసుకోండి. మీరు ఇక్కడే ఉంటారు కదా. నేను అన్ని 70కే కొన్నా కేజీ. మేబీ పెరుగుండొచ్చులే. ఇవి తీసుకుందామా? పండు మిర్చి భలే ఉన్నాయి. కాదు చూడు ఎంత రెడ్గా బాగున్నాయి. ములక్కాయలు 20 కట్ అంట, తీసుకో. మళ్ళీ వస్తాలేమ్మా. భలే బాగున్నాయి ఫ్లవర్స్, చామంతులు, గులాబీలు. మా మమ్మీ అండి నేను పొద్దున్న జెప్టోలో మమ్మీ ఒక్క ములక్కాయ 20 రూపాయలు చూశాను. నేను అందుకే తీసుకోమంటే నువ్వేమో స్టైల్గా వచ్చేసావు. నిన్న ఒకటి చూసానండి, ఒక నార్త్ ఇండియన్ ఛానల్ అనమాట. క్యాబేజ్ని సన్నగా మిక్సీ పట్టి అంటే తురిమినట్టు చేసి చక్కగా ఇదేంటి శనగపిండి బియ్యపిండితోటి ఇడ్లీల్లో వేసి మళ్ళీ దాన్ని ఉడకబెట్టాక ఫ్రై చేసింది. స్నాక్స్ భలే బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా క్యాబేజ్ దొరికితే కొని అవి చేసుకోవాలనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ నేను చేస్తే మీకు కూడా చూపిస్తానండి వీడియో. ఎందుకు టైలర్ వెళ్ళేటప్పుడు ఆగుదాం, ఫస్ట్ వెజ్జెస్ కదా. ఒక పనికి వస్తే ఆ పనే చూడాలి. బెండకాయలు బాగున్నాయి కదా. సరే పద ఒకసారి అక్కడికి వెళ్ళొద్దు.
దోరగా ఉన్నాయి టమాటోలు ఇక్కడ 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 ఒక అన్న ఉంటారండి ఈ కార్నర్లో. సో మా మమ్మీ రెగ్యులర్గా ఈయన దగ్గరే కొంటుందన్నమాట. ఇవాళ ఎందుకో అక్కడ ఆగిపోయింది స్టార్టింగ్లోనే, అందుకే ఎక్కడ మధ్యలో ఆగకుండా వచ్చేసింది బ్లైండ్గా. ఎక్కడ ఓకే నేను నాటు టమాటో ఏంటి తమ్ముడు? ఇది కూడా అలాగే ఉన్నాయి. చిక్కుడుకాయలు మట్టుకు భలే బాగున్నాయండి, మంచి గింజతోటి అనమాట. భలే చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు, కొన్ని తీసుకో. తింటారు మమ్మీ, వెంకట్కి ఇష్టం. తీసుకో, బాగున్నాయి చిక్కుడుకాయలు, కొంచెం తీసుకో. గోరు చిక్కుడు కూడా బాగానే ఉంది. ముల్లంగి చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఎందుకులే మమ్మీ. అమ్మ నువ్వు ఆయన చాలా నవ్వుతూ మాట్లాడినా ఏదో కొట్లాడినట్టుగా. ఎవరన్నా దోస్తులా? మీ పటేలా? పటేల్ అంటే మీ ఓనర్? అవునా, ఓకే ఓకే. ఎందుకంటే అరుస్తున్నావు? అమ్మ బెండకాయలు ఇరవట్లేదేంటి? తోకలు అందరూ ఇరుచుకుంటారు కదా. బాగున్నారు అంకుల్? ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? గుర్తుపట్టారా భూషా గారు అమ్మాయి? గుర్తుపట్టారా? మా మైత్రి ఎంక్లేవ్కి వెళ్ళాం అంకుల్, ఇక్కడే దగ్గరే. రండి ఒకసారి తనుజాతోటి. తెలుసు తెలుసు, రండి రండి ఒకసారి. అవునవును, బాబు పాప కలిసిందంటగా, చెప్పింది. అవునవును చెప్పింది నాతో. హెల్త్ బాగుంటుందా? రండి అంకుల్ ఒకరోజు ఇంటికి రండి. మళ్ళీ వెళ్ళాలా? అయ్యో సరే సరే, ఓకే ఓకే సరే అంకుల్. ఇక్కడ అండి ఈ ఆకుకూరలు చాలా బాగుంటాయి మా మార్కెట్లో. నేను ఇవాళైతే మెంతికూర తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. కొద్దిసేపు అయితే గైస్ అసలు ఇంకా నడవలేమన్నమాట. మీరు జస్ట్ నుంచుంటే తోసుకుని వెళ్ళిపోతారు ఏదో ఒక సందులోకి. సో ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు ఆ మైండ్లో ఏముంటే అయ్యే కొనిద్ది. మనం ఎన్ని అరిచి గీ పెట్టినా సరే. మొక్కజొన్న పొత్తులండి, ఇంకా చల్లదనం పోయేదాకా ఎంజాయ్ చేస్తాం. కాస్త వేడెక్కిందంటే ఇంకా తినబుద్ధి కాదు. 100కి 5 kgs అంటండి ఆనియన్స్, బాగున్నాయి ఫ్రెష్గా. కార్లో పెడతానా? నేను తీసుకెళ్తాలే, ఇమ్మను ఒక 5 kgs నేను తీసుకెళ్ళి పెట్టేసి వస్తా. ఏరాలుగా ఏరమ్మా, మరి ఏరాలంటే ఏరాలి కదా. మరి నేను ఏరనా? నేను వస్తాలే, ఉండు బ్రో. మళ్ళీ ఇది ఒక క్యాబేజ్ వద్దా? కాలీఫ్లవర్ ఎంత పెద్దగా ఉన్నాయో, బాగున్నాయి. ఏది? ఇవి బాగున్నాయి, ఈ వంకాయలు. ఇప్పుడు ఇదిగో ఇవి బాగున్నాయి మమ్మీ, ఇవి తీసుకో. ఈ వంకాయలు బాగున్నాయి. ఈ బఠానీ కూడా మమ్మీ ఫ్రోజన్గా ఉంటాం కదా, ఇదే మంచిది అంటారు. మనం ఏంటంటే ఇంకా బాబా అలవాటైపోయి అవి తెప్పిస్తున్నాం. ఈ బఠానీ ఫ్రెష్ బాగుంటాయి. సరే చాలు, పావు కేజీ. 1/2 kg 30 రూపాయలు అంట. కొత్తిమీర ఎంత? కట్ట 10 రూపాయలే కదా, 40 రూపాయలు. ఆ పచ్చిమిర్చి ఒక పావు కేజీ. అమ్మ నువ్వు మామూలుగా నల్ల మిర్చి కొనమంటావు, ఘాటు అంటావు, మళ్ళీ తెల్లది. ఈ నలుపుగా ఉన్న మిర్చి అండి ఘాటు ఘాటు అంటుంది మా మమ్మీ, కానీ టేస్ట్ వైజ్ ఆ వైట్యే బాగుంటాయి అంటానండి. అంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం, ఆ ఫ్రాగ్రెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పచ్చిమిర్చిలో వాటితో సమానంగా ఆకులు ఉంటాయి. సమోసాలు చిన్నప్పుడు అండి, ఈ సమోసాలు కొనమని క్రిష్ గడు బాగా పేచి పెట్టేసేది మార్కెట్కి వస్తే. దానికి ఎంత ఇష్టమో ఇప్పటికీ. బాగున్నారా? ఈ మెంతికూర తీసుకో. అక్కడ తీసుకొచ్చా. ఏది? మెంతికూర తీసుకో. అది కాదు మమ్మీ, ప్రతి కూరలో వేసుకో, మంచిది షుగర్కి.
కలిపి ఉండవచ్చు అమ్మా. అన్ని ప్రతి కూరలో కొంచెం జల్లుకోవచ్చు మమ్మీ, మంచిది. కొత్తిమీర తీసుకున్నాం. కొత్తిమీర ఇప్పుడే తీసుకుంది జస్ట్. పాలక్ ఉంది, ఇంట్లో ఉంది. అయిపోయింది, ఇచ్చేసామా అమ్మ? కరివేపాకు లేదనుకుంటా. ఒకటి చాలు. మాకు చెట్టు ఉంది, అంతా కొయ్యటం ఎందుకు? చెట్టు ఉంది కానీ గుండె అయిపోయింది, అది చిగురులు రావాలి. వానాకాలం వచ్చినప్పుడు వస్తాయి. అదే పుదీనా గొడుగు నాన్న, ఒక్కట పుదీనా గొడుగు. పుదీనా చాలా బాగుంది. ఏర్లు ఉన్న కట్టలు ఉన్నాయా? అదే గ్లాసులో పెడితే వస్తాయి ఏర్లు, పెట్టచ్చు. చేంజ్ లేదా? 5 10 అది 10 తీసుకో, మొన్నే ఇచ్చావు అన్ని. 10 20 అయినాయి, 30 ఇటు ఇస్తాం. లేదా? ఓకే ఓకే. ఉందిలేనా తోటకూర కూడా బాగుంది కానీ అమ్మ ఇంకా సేల్ అవ్వదు, ఇంట్లో పాలకూర ఉంది కదా. నేను జస్ట్ అక్కడ చిన్న మెంతికూర పెట్టి అమ్ముతుందండి. చిన్న మెంతికూర కట్టలు ఉన్నాయి మమ్మీ అని జస్ట్ అమ్మతో అంటుంటే గట్టిగా తీసుకోండి రండి అని అంటుంది. అదే నో తెరవడానికి పాపంగా ఉందని మమ్మీ నవ్వుతున్నారు. ఒక టైంలో అండి అవే ఉండేవి, తర్వాత ఈ హైబ్రిడ్ మేతి వచ్చి ఇంకా అదే కొంటున్నాం, అది వద్దనుకుని. లేదు కదా, ఆ జోన్లోనే ఉంది. ఇక్కడ గ్రేప్స్ పెట్టారండి. ఇంకా గ్రేప్స్ ఫెబ్ వచ్చిందంటే ఇంకా గ్రేప్స్ సీజన్ స్టార్ట్. ఎంత బాగా డిజైనర్ పీసుల్లో ఎలాంటి తీస్తారు, బాగుంది. బాగున్నారా ఆంటీ? ఈ మార్కెట్కి అందుకే ఇష్టం అండి అమ్మకి. చాలామంది హలో హాయ్ అని పలకరిస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఇదే మార్కెట్కి రావాలని పేచి పెట్టేస్తూ ఉంటారు ఆవిడ. కూరగాయలు కొనేది అరగంట అయితే ఫ్రెండ్స్తో మాటలు ఇంకొక గంట. అవును, ఈ పపాయాస్ అండి ఎప్పుడైనా సరే ఇలా బారుగా ఉన్న సొరకాయల్లో ఉన్న పపాయ ష్యూర్గా స్వీట్గా ఉంటుంది, గింజలు ఉండవు. కొన్ని అయితే అసలు సీడ్లెస్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఈసారి మీరు ట్రై చేయండి, తెలియకపోతే బాగుంటుంది. ఎవరు లేరు తినేవాళ్ళు, నేనున్నాను తినడానికి. చిన్నప్పుడు అసలు ఇష్టం ఉండేది కదండి పపాయ, ఇంకా హెల్త్ కోసం ఇప్పుడు ఇష్టపడి తింటున్నాను ప్రతిరోజు. నేను పట్టుకుంటా ఇక్కడ తీసుకో, నీకు నచ్చితే. అది బాగుంది, ఆ పాయ బాగుంది. వెల్లుల్లి ఇప్పుడు కొంచెం పచ్చళ్ళు స్టార్ట్ చేస్తాం కదా, ఈ టైంలో ఉన్న వెల్లుల్లిపాయ నీరుగా ఉండి బాగుంటుందంట పికిల్స్కి. ఇది 200కి వచ్చుగా. అది ఎంతమ్మా? 220. ఓకే ఓకే, 220 కేజీ అంటండి. హాఫ్ కేజీ 100కి పడుతుంది. ఓ 10 రూపాయలు తేడా చూడమ్మా, ఇచ్చేసే హాఫ్ కేజీ చాలు, వచ్చేవారం తీసుకుంటే ఎక్కువ. పనిలో పని అల్లం కూడా తీసేసుకుందండి. పొట్టి వెల్లుల్లిపాయ తీసుకుంటే మరి అల్లం ఫీల్ అయ్యింది అనుకుందా ఏంటో మరి. ఈ అల్లం వెల్లుల్లి అండి పేస్ట్కి సరిపడా తీసుకుని మళ్ళీ ఉప్మాలకి సెపరేట్గా తీసుకుంటూ ఉంటాము. లేకపోతే ఎందుకంటే మెషర్ వైజ్ మనం పేస్ట్ వేసుకుంటాం కదా. ఇక్కడ బాగాలేదు మమ్మీ, అక్కడ ఇంకా ఫ్రెష్ అనిపించినాయి నాకు. మరి అక్కడ వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే మమ్మీ, వెళ్ళేటప్పుడు ఒకసారి తీసుకో, నచ్చితే తీసుకో. లేదు 20కి కట్ట చెప్పింది మమ్మీ, 20కి కట్ట చెప్పింది. వద్దు, ఎంత డిఫరెన్స్ అండి బాబు. సేమ్ మార్కెట్, అక్కడేమో ఒక 3 to 4 ఉండి చక్కగా 20 రూపీస్కి ఇస్తానంది. అమ్మాయేమో ఏకంగా 50 అంటుంది. ఈయన మా కార్పెంటర్ అండి, చాలా ఇయర్స్గా పాపం ఈయనే అనమాట. చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అటు మా ఊళ్ళో సైడ్ ఆయన అనమాట. కొంచెం లెగ్ పాపం సరిగ్గా ఉండదు, అయినా కూడా ఎంత దూరం రమ్మన్నా వచ్చి చక్కగా సర్వీస్ చేసి వెళ్తూ ఉంటారు. చాలా మంచి ఆయనండి. మొత్తానికి ఇక్కడ తీసేసుకుందండి ములక్కాయలు 20కి 2.
ఎంత బాగున్నాయోనండి, ఏదో బొమ్మ గ్రేప్స్ లాగా. ఎందుకయ్యా? పావు కేజీ తీసుకో. 100కి రాదా? సరే హాఫ్ కేజీ ఇచ్చేయనా. 100కి హాఫ్ కేజీ. మా కౌశిక్కి పాపం ఇష్టం అండి, గ్రేప్స్ ఎన్నున్నా అలా తినేస్తూ ఉంటాడు, ఏదైనా సినిమా లాగా ఏదైనా పెట్టుకుని. అసలు ఏమన్నా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం మార్కెట్లోనే సూపర్ మాల్ నాది అని చెప్తున్నాడు. నిజమేనండి, ఫ్రెష్గా ఉన్నాయి. పట్టుకో నువ్వు పట్టుకో. 100 రూపాయలు చేసామా 20 చేంజ్. నాకండి బొట్టు బిళ్ళలు అంటే మహా పిచ్చి. దట్టు మార్కెట్లో ఈ బొట్టు బిళ్ళలు కొంచెం వెరైటీగా ఉంటాయి, చూద్దాం ఒకసారి. మొత్తానికండి నేను అలా వెళ్ళి బొట్టు బిళ్ళలు కొని ఇలా వచ్చేసరికి ఉల్లిపాయలు ఆన్లైన్ తెప్పించుకున్నాంలేమ్మా, మొయ్యలేమో అంది. చక్కచక్క కొనేస్తుంది. ఇంకా తెలిసి ఇంకొక ఆంటీ కూడా కలిసారు, ఇంక ఇద్దరు కలిపి హ్యాపీగా కొనుక్కుంటున్నారు. సో అదండి సంగతి. మొత్తానికైతే మా మార్కెట్ సందడంతా ముగిసింది. ఉల్లిపాయలండి పాపం ఎక్కువ కొనలేదు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. చిన్న చిన్న సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నారు. ఇంకా పెద్ద సైజు అంటే ఇంకా మొయ్యలేమండి, అప్పటికే చేతులు లాగేశాయి. ఆన్లైన్ తెప్పిస్తానని చెప్పి మొత్తానికి నేను సాటిస్ఫై చేసుకున్నా. అట్లీస్ట్ ఆనియన్స్ అన్న ఆన్లైన్ తెప్పిద్దామని. సో అయితేనండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో చాలామంది మార్కెట్కి వెళ్ళే కొంటూ ఉంటారు వారానికి ఒకసారి అట్లా. సో నా సజెషన్ ఏంటి అంటే, ఒకసారి అండి ఒక్క 5 to 10 minutes మొత్తం తిరగండి, చూడండి, ప్రైజెస్ కనుక్కోండి. తర్వాత క్వాలిటీ అండ్ ప్రైజ్ రెండు చెక్ చేసుకుని ద బెస్ట్ ప్లేస్లో కొనుక్కోండి. ఇప్పుడు చూసారు కదా, ములక్కాయలు 4 ములక్కాయలు ఉన్న కట్ట 20 రూపాయలు చెప్పింది. ఒక చోట ఒక అమ్మాయి అయితే ఒక ములక్కాయ 20 రూపాయలు చెప్పిందండి. అంటే ఆన్లైన్ ప్రైస్ చెప్పింది తను. సో అలా మనం చూసుకుని తెలియకుండా ఒకటే చోట అన్నీ కొనేసామనుకోండి, ఇంత దూరం కష్టపడి వచ్చి కూడా ఎక్కువ రేట్లు పెట్టిన వాళ్ళం అవుతాం. అదనమాట సంగతి. సరేనండి, ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.